అక్కడ యేసుప్రభు మాత్రం చాలా తీవ్రంగా మాట్లాడారు. మనుష్య కుమారుని దూషిస్తే పాప క్షమాపణ, ఆ దూషణకు క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే దానికి క్షమాపణ లేదు అని స్వయంగా క్షమించుటకు నాకు అధికారం ఉంది, క్షమించటానికే నేను వచ్చాను, నేను క్షమిస్తే ఇంకా క్షమాపణే అని బల్లగొద్ది ముద్ర వేసి తండ్రి చేతుల్లో ఈ క్షమించబడిన వ్యక్తిని పెట్టగలిగిన సామర్థ్యము కలిగి వచ్చినవాడు. పాపిని క్షమించుటకు, పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉంది. అధికారంతోనే ఆ మంచం మీద పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తితో ఆ మాట చెప్పాను. వ్యభిచారంలో పట్టబడి రాళ్ల చేత కొట్టబడి చావుకు దగ్గరవుతున్న ఆమెతో చెప్పారు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక పాపము చేయొద్దు అంటూ. కనుక పాప క్షమాపణ నిమిత్తం వచ్చిన నేను, పాపములు క్షమించుటకు అధికారము కలిగి వచ్చిన నేను, ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది మార్క్స్ వార్తలో, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము ఇవ్వబడింది. స్తోత్రం కలుగునుగాక. సో అలాగున క్షమించుటకు, క్షమాపణ అనుగ్రహించుటకు ఎంత ఘోర పాపినైనా సరే, ఒక మర్డర్ చేశాడా, లక్షల మర్డర్లు చేశాడా, ఊరికి ఒక ఆలోచన కోసం, నో, ఆయనకు అవి ఏమి అనవసరం. ఎంత ఘోర పాపినైనా క్షమించే అధికారం, సామర్థ్యం ఆయనకి ఉంది. క్షమించటం అంటే ఏం కాదు, అతడు ఎప్పుడూ హత్య చేయలేదు, ఎంత మంచోడో అని లిస్టులో పెట్టేయటం. స్తోత్రం కలుగునుగాక. అంత అధికారము కలిగిన యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ మాట చాలా తీవ్రంగా